ఎంతో సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ పెరిగిపోయింది అనుకున్నా గానీ నమ్మకాల కాడ మాత్రం నడవేయవాన్ని. పిల్లల గానాలకు గరుడ ప్రసాదం పంచుతాము, అది తింటే పిల్లలు అవుతారు అని సిల్కూరు బాలాజీ కూడా అయ్యగారు రంగరాజన్ చెప్పుడే ఆల్సము. శుక్రవారం నాడు 7-7 ఎంతో మంది కార్లు బండ్లు కట్టుకుని సిల్కూరు బాట పట్టే వరకలా కిలోమీటర్ల పొంటి ట్రాఫిక్ జామే సుక్కలు కానొచ్చినాయి అందరికి. చెప్తేనే కదా వచ్చినాము, కానీ సౌలతులే సరిగ్గా లేవు, పట్టించుకున్నోళ్ళే లేరు. ఎర్రటి ఎండ కింద మీద అవుతున్నాము అనుకుంటే మస్తు మంది భక్తులు గరమైర్రిగా. ఇక పంచాది ఇంత ఇంత పెద్దగా అయ్యే వరకలా అయ్యగారు క్లారిటీ ఇచ్చిరియాల. గరుడ ప్రసాదం ఇచ్చుడు అనేది ఆనవాయితీకి ఎప్పటి సందో వస్తుంది, కానీ ఈసారి మేము అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ వచ్చిర్రు, అందుకే తిప్పలైంది అని కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఏమంట గంతమంది జనాలు వచ్చిర్రో అది చూసి కొందరేమో ఇంకా ఇసొంటి నమ్ముతున్నారా జనాలు. అయినా ప్రసాదాలకే పిల్లలైతే ఇక దేశం మీద గిన్ని దావకానలు మందులు ఇంతమంది డాక్టర్లు ఎందుకు అని కూడా పాయింట్లు మాట్లాడుతున్నారు. ఆ గుడి అయ్యగారు రంగరాజన్ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిండు, అన్నిటి మీద లాజికులతో మాట్లాడతారు మంచిగా. అసొంటి ఆయనే గిట్లా చేస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరేమో సరే ఎవరి నమ్మకమా అల్లది, పిల్లలు అవుతారు కదా అన్న ఆశతోని వస్తే వచ్చిరేమో తీరి, కానీ కాకుండా సౌలతులు చేసుంటే మంచిగా ఉండేది కదా.